శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామాల వివరణలో భాగంగా 7వ నామము చతుర్బాహు సమన్విత. దీనిని మనం నామంగా చెప్పాలంటే ఓం చతుర్బాహు సమన్వితాయై నమః అని నామంగా మనం మంత్రపూతంగా మననం కూడా చేసుకోవచ్చు. ఏమిటి అన్నట్లయితే 4 చతుర్బాహువులు, 4 చేతులు కలిగినటువంటి తల్లి అనేటువంటిది ఒక అర్థం అండి. అయితే ఇంకా ఆ తర్వాత శ్లోకాల్లో మీరు వచ్చినట్లయితేనండి ఆ 4 చేతుల్లో ఏ ఆయుధాల్లో కూడా ఆవిడ చెప్పడం జరిగిందండి. ఏం చెప్పాడండి? చతుర్బాహ సమన్విత అని చెప్పినటువంటి దాంట్లో అయ్యా రాగస్వరూప పాశాక్ష క్రోధాకారాంకు సోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఈ 4 చేతుల్లో కూడా ఏమిటి? 4 ఆయుధాలు కలిగి ఉన్నదిటండి. ఒకటేమిటా? రాగస్వరూప పాశాక్ష, అనురాగం అండి. మాయ అనేటువంటిది ఒక పాశంలాగా పట్టుకుందిట. అంటే మనందరినీ మాయలో పడేస్తుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తుందిట? మాయ అనేది ఏంటనమాట? దుర్గా సప్తశతిలో అంటారండి, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సాయ. ఆ జ్ఞానులు కూడా, జ్ఞానం అనువంతుడు పండితుడు అనుకున్నవాడు కూడా అమ్మవారి మాయలో పడిపోతే అంతే కొట్టుకుపోతాండి. జ్ఞానామపి చేతాంసి, వాళ్ళ జ్ఞానవంతుల యొక్క మనస్సులు కూడా మాయలో పడిపోయి మనం లౌకికంలో మారిపోతారటండి వాళ్ళు. అటువంటిది మాయ. అటువంటి అది పాశం అండి. ఆ అనురాగం అనే పాశం ఒక చేతిలో వింది, రే కట్టేస్తాను, కట్టేయగలను కూడా అని చెబుతుంది. రెండోది ఏంటి? క్రోధాకార అంకుశోజ్వల. రెండోది అంకుశం, క్రోధం. క్రోధం అంటే కోపం. ఆ కోపాన్ని నివారించాలంటే ఆవిడ దగ్గర ఇంకో చేతిలో అంకుశం ఉందిటండి. మూడో చేతిలో ఏముంది? ఇచ్చుకోదండం అండి, చెరుకు విల్లుంది. మనల్ని సమ్మోహితులు, సృష్టి జరగాలి, మన్మథ ప్రేరితమైనటువంటి పంచబాణాలు కావాలి, అవి ఒక చేతిలో ఉందిటండి. ఇంకో చేతిలోనేమో కోదండం, ఏది? ఈ విల్లు, చెరుకు విల్లు. ఇంకో చేతిలో పుష్ప బాణాలు. ఇది అమ్మవారి యొక్క లలితాదేవి దర్శనాన్ని వరుసగా 5 నామాల్లో వర్ణిస్తూ మొట్టమొదటి ఏమన్నాడు? చతుర్బాహు సమన్విత, 4 రూపాల్లో ఉన్నది అండి అన్న. అంటే మనకు ఇది పైకి కనిపించేది 4 రూపాలు. ఇవే కాదండి, ఇది సాంకేతికం. లోపలికి వెళ్ళి చూస్తే మనకేమిటనమాట, మనం ఏవైతే మనము ఏమండి మనకు మనోబుద్ధి మన శరీరంలో కూడా అమ్మవారు ఉందని చెప్పాను. మనోబుద్ధి చిత్తాహంకారాలైన 4 కూడా 4 చేతులుగా అమ్మవారు చేయాలండి. మన మనస్సు, మన బుద్ధి, సంకల్ప వికల్పాత్మకో మనః నిశ్చయాత్మకో బుద్ధి. ఏమండి? చిత్తము, అహంకారం. చిత్తం అంటే ఏంటనమాట? పూర్వ జ్ఞాపకాలు వస్తుంటాయి మనస్సులో తరలుగా, అది చిత్తము. ఏమంటే తర్వాత 4వది అహంకారం. ఏదైనా పని చేయంగానే మనకు అహంకారం కాదు. ఈ 4 కూడా 4 భుజాలు మనకి. ఈ 4 భుజాల్లో ఉండేటువంటి వాటిని మళ్ళీ అమ్మవారి అనుగ్రహంలో వాటిని మనం అదుపు చేసుకోవాలి, నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకుంటే అమ్మవారి దర్శనం అవుతుంది. ఇది అమ్మవారి చతుర్భుజాలు మనలోనే ఉన్నాయండి. కాబట్టి మనోబుద్ధి చిత్తాహంకారాలు ఈ చతుర్బాహువులు. మరి ఇది ఒక రూపం అండి. ఇంకా చూసినట్లయితే ఈ అమ్మవారి ఇటండి కరచరణాది అవయవాలతో ఉండేటువంటి రూపం ఒకటి, మంత్రపూతమైన రూపం ఒకటి, 2 రూపాలండి. మరి శ్రీమాత్రే నమః మంత్రం చేస్తారు, అప్పుడు అమ్మవారి దర్శనం అవుతుంది. ఆ చేసిన వాడికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆయన అండి రామకృష్ణ పరమహంస, అమ్మ అంటే పలికేదండి కాళికాదేవి, మాట్లాడేవాడు పక్కన వాళ్ళు వాళ్ళకి కనపడదు, ఆవిడ ఇతనికి కనిపించేది. ఎలా కనిపిస్తుంది? అక్కడ ఏమిటనమాట? మంత్రమయమైనటువంటి రూపము. ఇవన్నీ చాలా జాగ్రత్తగా అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి కానీ అర్థం కావండి, మామూలు వాళ్ళకి అర్థం కావు. మనందరం కనపడేది ఫోటోలో 4 చేతులండి. ఇది ఇంతవరకే మనం చూస్తాం. ఎర్ర చీర కట్టుకుందండి, 4 చేతులండి, జుట్టండి, తల మీద ఒక చంద్రవంకు. ఇది పైకి కనిపించే రూపం. మంత్రభూతమైన రూపం ఇంకోటి ఉంది అమ్మవారికి. ఇంకోటి వాసనా రూపం అని ఇంకోటి ఉంటుందండి. దీన్నే మళ్ళీ చూస్తే అమ్మవారికి 3 రూపాలు: స్థూల, సూక్ష్మ, ఏమంటే పరరూపములు. స్థూలం అంటే పైకి కనిపిస్తుంది, సూక్ష్మం అంటే మంత్రభూతమైనది, పరరూపం అంటే మనస్సులోనే ధ్యానిస్తే లభ్యమయ్యేది పరరూపం అండి. ఈ విధంగా అమ్మవారు మనోబుద్ధి చిత్తాహంకారములు అనేటువంటి చతుర్బాహువులతో ఆవిడ మనకు
దర్శనం ఇస్తుంది. దీన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి, అంతేగాని పైకి కనిపించే చతుర్బాహువుల్లో కాకుండా అంతరార్థం కూడా ఉందని మీకు మనవి చేస్తూ స్వస్తి.